తస్మై శ్రీ గురవే నమః. ఘట్ గారు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వాసుదేవ్ మాస్టర్. మీకు కూడా వాసుదేవ్ అంటాం. సో ఇంతకు ముందు పరిచయం అయినటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పక్కర్లేదు. ఎవరో కొత్తగా ఎవరైనా ఉంటే ఆ, నన్ను డాక్టర్ శ్రీకాంత్ అంటారు. రాజమండ్రిలో ఉంటాను. నేనును మీ వ్యవస్థాపకులు చంద్రమోహన్ గారు మంచి స్నేహితులం. కొత్త వాళ్ళు ఎవరికైనా ఉంటే చిన్న పరిచయం అన్నమాట. నేను హోమియోపతి సైకాలజీ కూడా చేశాను. అయితే ఇవి కంపారిటివ్ మెటీరియా మెడికా చెప్తున్నాం అని చెప్పారు నిన్న డాక్టర్ గారు. సో మనం అందులోకి వెళ్ళే ముందు ఏదైనా మీకు సందేహాలు ఏదైనా ఉంటే ఆ సందేహాలు మనం నివృత్తి చేసుకుంటే దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. సో ఎవరికైనా కొంచెం దేని గురించి అయినా సందేహం ఉంటే లాస్ట్ టైం మనం డౌట్స్ సెషన్లోనే మాట్లాడుకున్నాం. నేను లాస్ట్ టైం మనకి ఈ గ్రూప్లో క్లాస్ తీసుకున్నప్పుడు మనం డౌట్స్ చాలా మంది చక్కటి డౌట్స్ అడిగారు. కొంత టైం సరిపోలేదని చెప్పి అప్పుడు మనం సడన్గా మళ్ళీ స్టాప్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఆ డౌట్స్ నివృత్తి చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే. ఘాట్ గారు నమస్కారం. నమస్కారం. మీరు డ్రగ్ రిలేషన్షిప్ లో ఆ, చాలా క్లాసులు మీ మీ క్లాస్ విన్నాను నేను. ఇక్కడ కూడా తర్వాత మిగతాలు కూడా విన్నాం నేను. దాంట్లో చిన్న డౌట్ ఉంది మాట సార్, అడగమంటారా? అయ్యో తప్పకుండా సార్. అంటే ఒక డ్రగ్ తర్వాత దాని క్రానిక్ ఇంకో డ్రగ్ అని మీరు చాలా డ్రగ్స్ ఇస్తుంటారు. ఆ అటువంటివి మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు క్రానిక్ డ్రగ్ ముందు ఇవ్వచ్చా, లేకపోతే ముందు మీరు చెప్పిన సీక్వెన్స్ ఇవ్వాలా? సార్ మంచి చాలా మంచి డౌట్ సార్. ఇది నాకు కూడా వస్తుంటుంది ఈ డౌట్. ఆ, మీకు ఒక కేసు చెప్తే ఈ మధ్య వచ్చింది. ఆ, ఆ, ఆవిడికి రైట్ సయాటికా అంటే ఇలాగా ఈ హిప్ జాయింట్ నుంచి ఆ మక్కి నుంచి కిందకి పాదంలోకి విపరీతమైనటువంటి నొప్పి. అప్పుడప్పుడు తిమ్మిరి కూడా ఉంటుంది. అలాగే కుడివైపు ఈ చెయ్యి కూడా ఈ మెడలో నుంచి ఇలా ఇదంతా లాగేస్తుంది. అప్పుడప్పుడు కుడివైపు తల కూడా నొప్పిగా ఉంటుంది. ఇది ఆవిడ సిమ్టమ్స్. మిగతావి ఆ, అన్నీ ఉన్నాయి, బట్ ప్రధానంగా ఆవిడ చెప్తుంది ఇది. ఇప్పుడు ఈవిడ ఏం చెప్పారంటే ఈ ఈ బాధలన్నీ కూడా నాకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టైంకి ఎక్కువగా ఉంటాయని చెప్పారు ఆవిడ. చెప్తూ మిగతా టైంలో కూడా ఉంటాయి కానీ సాయంత్రం టైంలో ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు. ఏం డ్రగ్ ఇద్దాం చెప్పండి లైకోపోడియం. కదా. కానీ లైకోపోడియం చాలా డీప్ యాక్టింగ్ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ. యూజువల్గా లైకోపోడియము, సల్ఫరు, నాట్రమూరు, క్యాల్కేరియా కార్బు, సోరినము, మెడోరినము, చుబర్కిలినము వీళ్ళంతా కూడా పెద్దన్నలు లాంటి వాళ్ళు. అంటే బాగా డీప్ డిసీజెస్ ఉంటే వీళ్ళు వస్తారు ఆ, యుద్ధంలోకి కూడా చూడండి. ముందు సైనికుల్ని పంపిస్తారు, రాజుగారు రారు కదా. అవునా ఏమండి? అవును సార్, అవును, కరెక్టే. అట్లాగే జనరల్గా చాలా నాన్ మయాజ్మెటిక్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో హయోసామస్, బ్రయోనియా, బెలడోనా, ఎకోనైటు, ఇగ్నీషియా, నక్స్వామిక, ఇవి నాన్ మయాజ్మెటిక్ రెమెడీస్. అంటే పూర్తిగా యాంటీ మయాజ్మెటిక్ అంటే విపాక విధ్వంసకర ఔషధాలు మాత్రం కావు. మీడియంలీ డీప్ యాక్టింగ్ రెమెడీ. అందుకే కెంట్ ప్రతి రెమెడీలోనూ ఆ రెమెడీ తాలూకు డెప్త్ ని మెజర్ చేస్తాడు. ఉదాహరణకు మీరు ఏ సెపియా, ఇట్ ఈస్ ఎ డీప్ అండ్ లాంగ్ యాక్టింగ్ రెమెడీ అంటారు.
లైకోపోడియం ఇట్ ఈస్ డీప్ యాక్టింగ్ అండ్ లాంగ్ యాక్టింగ్ రెమెడీ అంటారు. బ్రయోనియా అనుకో మీడియంలీ డీప్ యాక్టింగ్ రెమెడీ అంటారు. మీరు చూస్తే చదివితే తెలుస్తుంది. అలా ఎందుకు కెంట్ మనకి పరిచయం చేశారంటే దాన్ని బట్టి మనం ఆ డ్రగ్ని ఆకళింపు చేసుకుని తద్వారా మనం పేషెంట్స్కి ఇచ్చేటప్పుడు కొంచెం జాగరూకతతో ఉంటాం. అంటే ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయకూడదు, ఎంత పొటెన్సీ వేయాలి, ఎంత వేయకూడదు, ఇవి మనకి ఒక స్టాండర్డ్ ఉంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు మనకు అది ఇచ్చారు. సో ఇది మనకి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది. ఈ కేసులో లైకోపోడియం సిమ్టమ్స్ అంత క్లియర్ కట్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? నాన్ మయాజ్మెటిక్ రెమెడీతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా, లేదా యాంటీ మయాజ్మెటిక్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా? యూజువల్గా నాన్ మయాజ్మెటిక్ రెమెడీతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం మంచిది యూజువల్గా. కానీ సిమ్టమ్స్ కనుక చాలా క్లియర్ కట్గా ఇంకా ఏ రకమైనటువంటివి చూపించకుండా ఆ డీప్ యాక్టింగ్ రెమెడీవే చూపిస్తున్నాయి అనుకోండి. ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ చుబర్కిలినం. ఎందుకంటే చుబర్కిలినం యూజువల్గా మిగతా మందులు వేసి ఒక 2-3 రెమెడీస్ వేసిన తర్వాత, ఉదాహరణకి మనం ఓ కేసులో టాన్సిల్స్ ఉన్నాయి, మనం ఎగ్రాఫిస్ నుటాన్సో వేసాం, లేదా ఓలియం జెకోరిసెసెల్లి వేసాం, లేకపోతే బ్యాసిలినం వేసాం, కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంప్రూవ్మెంట్ ఉన్న తర్వాత ఒక 3-4 నెలల తర్వాత చూస్తే ఏమంటే లక్షణాలు అన్నీ తగ్గిపోయాయండి, కానీ ఎక్స్రే తీయిస్తే ఇంకా ఇక్కడేవో మాసస్ ఉన్నాయనే వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటే మరి ఇది వరకు ముక్కులు దిబ్బడనేవాడు లేదు, గాలి ఆడట్లేదు అనేవాడు లేదు, పడుకోలేకపోతున్నాను అనేవాడు లేదు, తుమ్ములు లేవు, కానీ ఎక్స్రే తీస్తే అవి అలాగే ఉన్నాయి. సో మనం మందులు వేసిన మొదలైన మందులు వేసాం, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మనం చుబర్కిలినం తీసుకురావాల్సి వస్తుంది యూజువల్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంకా ఏ రెమెడీ తాలూకు పిక్చరు లేకుండా ఇందాక నేను చెప్పినట్టు ఆ లైకోపోడియం పిక్చరే ఉంటే, లేదా ఆ చుబర్కిలినం పిక్చరే ఉంటే, ఇంక మిగతావి ఏమీ లేకపోతే అది దాన్ని క్లియర్ కట్గా 100% ఈ మందే అని చూపిస్తే డైరెక్ట్గా యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ వేయచ్చు, లేదా డైరెక్ట్గా నోసోడ్ కూడా వేయచ్చు, తప్పేం కాదు అది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ క్లియర్. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఇందులో. అంటే ఈ ఈ సందర్భంలో నాకు గుర్తుకొచ్చింది సడన్ గా. మొన్న ఈ మధ్య నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే ఆ, చాలా మంచి అంటే స్టాగ్ హార్న్ క్యాలిక్యులస్, అంటే దుప్పి ఆకారంలో ఉంది కిడ్నీలో రాయి. 2 కిడ్నీలోనూ రాళ్ళు ఉన్నాయి, కానీ ఒక దాంట్లో దుప్పి ఆకారంలో ఉంది. అంత ఇదిగా ఉందన్నమాట కేసు. సరే మొత్తం పిక్చర్ స్టడీ చేస్తే పాపం ఆవిడకి విపరీతమైన ఆందోళన, కంగారు, భయం, ఆ తర్వాత చెడునే చూసే తత్వం, నెగిటివ్ థాట్స్. పాపం ఆ వాళ్ళ ఆ అమ్మాయి ఏదో చదువుకుంటుంది పాపం. ఆ చదువుకుంటుంటే ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ విషయం ఈవిడికి కూడా తెలుసు. కానీ ఆ అమ్మాయి మళ్ళీ ఏదైనా ఆ ప్రేమ వ్యవహారాల్లో పడిపోతుందేమో, లేదా ఎవరైనా ఆ అమ్మాయిని యూజ్ చేసుకుంటే పాపం, అంటే అన్కంట్రోలబుల్ థాట్స్. అది తప్పని ఆవిడకి తెలిసినా ఆవిడ కంట్రోల్ చేసుకోలేకపోతుంది పాపం. సో ఈ మొత్తం చూసి ఆ యాంగ్జైటీ, ఆ యాంటిసిపేషను, అదే మొత్తం త్రూ అవుట్ ద, ముఖ్యంగా ఈ రకమైన ఇష్యూస్లో ఇవన్నీ చూసి స్టడీ చేస్తే ఇక మెడోరినం తప్ప నాకు ఇంకా వేరే రెమెడీ కనిపించలేదు. కానీ ఆవిడ చాలా ఎక్యూట్గా ఉంది పాపం, చాలా నొప్పితో సఫర్ అవుతుంది అనిపించింది. ముందు ఏ బెరిబెరిస్ వల్గారిస్ 30 200 2-3 డేస్లు వేసి, లేకపోతే నక్స్వామ్కి 2-3 డోసులు వేసి నెమ్మదిగా మెడోరినంలోకి వెళ్దాం, ఎందుకంటే పాపం బాగా ఎక్కువ నొప్పిగా ఉంది. ఈ వెన్నుపాములో, తర్వాత కిడ్నీలో రాళ్ళు పెద్దవిగా ఉన్నాయి. సో ఒక ఎక్యూట్ రెమెడీ వేసి వెళ్దాం అనుకుంది, కానీ మెంటల్ స్టేట్ మెడోరినం చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది. సరే, అంత క్లియర్ ఇందాక నేను చెప్పినట్టు క్లియర్గా ఉంది కాబట్టి లెటస్ గో విత్ మెంటల్స్ అని చెప్పి మెడోర్నం వేసాను. ఆ, వేసి బెరిబెరిస్ మదర్ టించర్లో డైలీ డోసెస్ ఇచ్చాను. దాంతో చాలా చక్కటి రిలీఫ్ వచ్చింది. ఆవిడ మానసికంగా ఆవిడ చాలా హెల్ప్ అయింది. నిజంగా ఆవిడ ఫాలోఅప్లో ఆవిడ చెప్తున్నప్పుడు, లేదు సార్ నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీకు, ముందు నా మైండ్ కొంచెం కంట్రోల్ అయిందండి బాబు, లేకపోతే అసలు
అలకల్లోలం అయిపోతున్నానని చెప్పింది. చాలా సంతోషం వేసింది. సో ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే యూజువల్గా మనం నాన్ మయాజ్మెటిక్ రెమెడీతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్లోగా యాంటీ మయాజ్మెటిక్ రెమెడీస్కి వెళ్తాం. తర్వాత కూడా తగ్గకపోతే నోసోడ్లోకి వెళ్తాం. ఇది యూజువల్ ట్రావెల్. బట్ అదేమి నిర్దిష్టమైనటువంటి పద్ధతి కాదు. మనం అవసరం అయితే డైరెక్ట్గా నా మయాజ్మెటిక్ రెమెడీతోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి రావచ్చు. డైరెక్ట్గా నోసోడ్తో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి రావచ్చు కొన్ని రేర్ కేసెస్లో. ఓకే, అరే అది ఓపెన్గానే ఉంచుకోవాలి మనం. అసలు ఏదైనా ఓపెన్గానే ఉంచుకోవాలి గురుగారు. ఎందుకంటే దేనికైనా ఒక దానికి మనం కట్టుబడ్డాం అంటే హ్యానిమన్ సిక్స్త్ ఎఫారిజం పోయినట్టే. అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్ అన్నారు ఆయన. అంటే ఏ రకమైనటువంటి అభిప్రాయము దేని పట్ల, రోగి పట్ల కానీ ఔషధం పట్ల కానీ నీకు ఉండకూడదు. ఇది హ్యానిమన్ ఇచ్చింది. సో మనం అంత ఓపెన్గాను కేసు తీసుకోవాలి. కేసు తీసుకునేటప్పుడు మాత్రం మనం ఒక్కొక్కసారి అంటారు, నా నా దగ్గరికి కొంతమంది జూనియర్స్ వస్తూ ఉంటారు, ఏంటి సార్ అతను ఆ పేషెంట్ కదా, ఇతను ఈ పేషెంట్ కదా అని. ఈవెన్ నేను ఒక్కొక్కసారి, సార్ మా అబ్బాయి ముందు మీరు మా అబ్బాయి తాలూకు ఆ, మొత్తం అంతా మీకు ఒకసారి వాట్సాప్ చేశాను, చదవండి మీరు కేసు తీసుకునే ముందు అంటారు నన్ను. నేను చదివానని చెప్తాను కానీ చదవను. ఎందుకంటే అది కూడా ఒక అభిప్రాయంగా మారిపోతుంది. ఒక కేసు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా దాని మీదే ఫోకస్ చేయాలి. అఫ్ కోర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా తర్వాత మనకు ఉపయోగపడుతుంది, అది కేసు అయ్యాక. కానీ ముందు మాత్రం మనం దాని జోలికి వెళ్ళకూడదు. ఓపెన్గా ఉంచుకోవాలి మన బుర్రని, ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ అభిప్రాయము దాన్ని కలిచివేయకూడదు. పక్కకు పెట్టి ముందు కేసు ప్రశాంతంగా తీసుకుని ఆ తర్వాత మనం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో దాన్ని టాలీ చేసుకోవచ్చు. మంచి ప్రశ్న సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ యాక్చువల్గా. చెప్పండి సార్. ఇది యాక్చువల్ మన ఇండికేటెడ్ సిమిలర్ వేయాలంటారు కదా, సింగిల్ డ్రగ్ అన్నట్టుగా వస్తుంది మనకి మన హానిమన్ దాని ప్రకారం. ఇప్పుడు అవును ఇక్కడ సార్. మన డిఫరెన్షియేషన్కి వచ్చేసరికి ఎక్యూట్ను క్రానిక్ అన్నట్టుగా, అంటే మ్యాజ్మెటిక్ లేకపోతే నార్మల్ సింపుల్ రెమెడీ. సో అలా ఇండికేటెడ్ డ్రగ్ అయినప్పుడు ఈ రెండు ఇండికేటెడ్ డ్రగ్ అయినట్టు అవునా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? యాక్చువల్లీ సింగిల్ అన్- డోసు సింగిల్ రెమెడీ అనే ప్రిన్సిపల్ ఉంది కదా మనకి. అవును సార్, ఏదో అవును. ఒక డ్రగ్ ఇండికేట్ అయితే మనం ఒకదాని మీద ఉండాలి, కానీ దానిలో మళ్ళీ రెండు చాయిస్ లాగా వస్తే రెండు సిమిలర్ అనేనా ఎట్లా అనుకోవచ్చు అంటారు? దానికి హ్యానిమన్నే మనకు ఆర్గనాన్లో ఇచ్చారు సార్. మీరు ఆర్గనాన్ జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆ, సిమిలిమమ్ అని చెప్పినటువంటి హానిమన్ గారే మనం మెంటల్ డిసీజెస్ దగ్గరికి వెళ్ళినా, వన్ సైడెడ్ డిసీజెస్ దగ్గరికి వెళ్ళినా, మనకి సిమ్టమ్స్, ఒక సిమ్టమ్ తాలూకు సిమ్టమ్స్ ఒక రెమెడీ తాలూకు కనిపించి తర్వాత ఫాలో అప్గా కంప్లీట్గా వేరే రెమెడీ వన్ సైడెడ్ డిసీజెస్ చదవండి ఎప్పుడైనా, అందులో ఇచ్చారు హానిమన్ గారు. అయితే మీరు అడగచ్చు, ఏంటి అదేంటంటే మరి సిమిలిమం ముందు చెప్పి తర్వాత అది చెప్పారని. అంటే మనకి హోమియోపతి అంతా కూడా ఒక రాత్రికి రాత్రి కనిపెట్టబడినటువంటి విజ్ఞానం కాదండి ప్రధానంగా. ఆ, అంటే హ్యానిమన్ ఎంత తపస్సంపన్నుడు అంటే ఆయన మామూలు అంటే మేము ప్రేయర్లో కూడా మా నమస్కారం మాస్టర్ హ్యానిమన్ అని కూడా చెప్తాం మా సైడ్. ఎందుకు అంత మహానుభావుడు అంటే తన జీవితంలో ఏర్పడ్డ ప్రతి సన్నివేశాన్ని కూడా ఆయన హోమియోపతి వైద్యం తాలూకు విధానంలో తీసుకున్నాడు. ఉదాహరణకి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన క్యారేజ్, అదే గుర్రపు బడికి ఒక చోట నుంచి వచ్చి లీప్జిగ్ అనేటువంటి నగరం నుంచి ఆయన వెళ్తుంటే కొంతమంది ఆ, ముష్కరులు అంటే ఎవరికైతే హ్యానిమన్ తాలూకు అప్పట్లో హోమియోపతి చాలా ఫేమస్ అయిపోయేది, అది వాళ్ళ వ్యాపారానికి దెబ్బతీస్తోందని అనుకున్నారో, వాళ్ళ వాళ్ళు ఎవరో మీకు చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ బండి చక్రం ఇరుసు లాగేశారు. దాంతో పాప హ్యానిమన్ ఫ్యామిలీ అంతా ఆ పెద్ద కొండ మీద నుంచి కింద పడిపోయి పాప కొడుకు కూడా చనిపోతాడు యాక్చువల్గా ఆ టైంలో. అయితే హ్యానిమన్ మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ దెబ్బలు తగిలి మృత్యుగు, హ్యానిమన్ మాత్రం పెద్ద పెద్ద దెబ్బలు తగలవు. అందరూ ఒకేలా పడినా హ్యానిమన్కి పెద్దగా తగలవు. మనం అయితే ఏమనుకుంటాం, మనం ఏ ఆస్ట్రాలజీ చార్టో చూసుకోవడం లేకపోతే ఇంకోటో చేసి మనకి దేవుడు ఉన్నాడనో
లేకపోతే మాస్టర్ గారు ఏవో మనం మనం సొంతంగా మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఆ, మనకు కానీ ఆయన ఏం చేశారు తెలుసా అండి? తను పడిన చోట ఏముందో చూశారు. చూస్తే అక్కడ కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల ప్రాంతంలో పడ్డాను కాబట్టి బహుశా నాకు దెబ్బలు ఎక్కువ తగలలేదేమో, ఈ మొక్క మనం ప్రూవింగ్ చేయాలని చెప్పి వెంటనే తన శిష్యుల్ని పిలిపించి, వాళ్ళ ఆరుగురు ఏడుగురు ఉన్నారు కదా, అందరూ కలిసి ఆ మొక్క ప్రూవ్ చేస్తే ఇవాల్టికి కూడా అది ఆ దెబ్బలకి హోమియోపతిలో అతి ముఖ్యమైనటువంటి ఔషధం. ఏం ఔషధం అండి అది? ఆర్నికా సార్. ఆర్నికా మోంటానా. మౌంటైన్ రీజన్ లో పెరుగుతుంది ఆర్నికా మోంటానా. చూసారా మరి? సో మనకి మీరు అర్థం చేసుకున్నట్టయితే ఆ, ఒకే రాత్రి కనిపెట్టబడకని విధానం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి హానిమన్ గారు తీసుకొచ్చారు. ముందు సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ తీసుకొచ్చారు. తర్వాత పొటెన్సీస్ తీసుకొచ్చారు. అంటే పొటెన్సీ లేదు ఫస్ట్. ఫస్ట్ ఏంటంటే ఆ లక్షణాలు కనబడితే చైనా ఉందనుకోండి, చైనా మదర్ టీచర్ ఇచ్చేయటమే. కొన్నాళ్ల తర్వాత ఏమైందంటే హానిమన్ గారు ఒకరోజు, మీకు ఆ కథ తెలుసో లేదో మళ్ళీ చెప్తాను. ఒకరోజు ఏమైందంటే హానిమన్ గారు రెగ్యులర్గా ఒక వ్యక్తికి ఆయన చికిత్స చేస్తున్నారు. చికిత్స చేస్తే అతనికి అస్తమాను జిగురుతో కూడిన విరోచనాలు అవుతూ ఉంటాయి. ఆయన మెర్క్యూరీ ఇస్తున్నారు, పాదరసం. ఇస్తే అది కొంచెం తగ్గుతోంది. ఒకరోజు ఏమైందంటే ఆయన వచ్చాడు, బాబు మళ్ళీ అవుతున్నాయండి మోషన్స్, మళ్ళీ ఆ మందు ఇస్తే వేసుకుంటానని. చూస్తే హానిమన్ గారి దగ్గర అది అయిపోయింది, ఆ వయల్ అయిపోయింది మెర్క్యూరీ. ఆయన ఏం చేశారు, అయ్యో వచ్చాడు పేషెంట్, నమ్మకంగా మనం అలా పంపిస్తే ప్రమాదం అని చెప్పి అందులో కొంచెం మంచినీళ్ళు పోసి బాగా చిలకరించేసి ఆ ఆ ఆ ఇదే పాదరసం అని చెప్పి వేశారు. అయితే వెళ్ళిన తర్వాత నుంచి ఆయన కాన్షియన్స్, అంతరాత్మ పీకేసింది. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి, ఇలా అన్యాయం చేయకూడదు పేషెంట్ని. మంచినీళ్ళతోటి వేసి ఇచ్చాను, ఎంత తప్పు చేశానని చెప్పి ఆ గుమ్మం దగ్గరే కూర్చున్నట్ట. పొద్దున్నే ఏం వార్త వినాల్సి వస్తుందో ఈయన వెళ్ళిపోయాడేమో అని పేషెంట్. అంటే అన్ని మోషన్స్ అవుతున్నాయి పాపం. చూస్తే పొద్దున్నే ఆయన సైకిల్ మీద పరిగెత్తుకు వచ్చేసాడు ఆ వ్యక్తి. ఈయన ఆశ్చర్యపోయారు, ఇదేంటిదంటే, బాబు నిన్నేం మందు ఇచ్చారో గురువుగారు, నిజంగా అసలు ఇన్ని రోజుల నుంచి ఈ మందు ఏమీ పెద్దగా పనిచేయలేదు, నిన్న రాత్రి ఇచ్చింది అసలు ఒక్క మోషన్ కూడా అవ్వలేదు, మళ్ళీను బ్రహ్మాండంగా ఉంది, తగ్గ ఎనర్జీ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి, నేను సైకిల్ కూడా తొక్కేసాను పొద్దున్నే, చాలా బాగుంది సార్, ఆ మందే ఇస్తూ ఉండండి అన్నాడు ఆ పేషెంట్. హ్యానిమన్ గారు స్టన్ అయిపోయారు. స్టన్ అయిపోయి, నేను ఏంటి వాటర్ అంటే వాటర్ కలిపి షేక్ చేస్తే ఔషధం తాలూకు డెప్త్ పెరుగుతుందన్నమాట, ఇదేదో కొత్త సిద్ధాంతం అని చెప్పి మళ్ళీ ఆయన దాని మీద పరిశోధన చేసి అప్పుడు ఈ లా ఆఫ్ పొటెన్సీస్, అంటే మనకి మ్యాటర్ని తగ్గించి ఎనర్జీని పెంచడం, సెంటిస్మల్ పొటెన్సీని ఆయన తీసుకొచ్చారు. ఇది కొన్నాళ్ళు జరిగింది. తర్వాత మళ్ళీ ఈ ప్రిన్సిపల్స్ని మళ్ళీ ఒక బుక్గా వేసి ఆయన ఫస్ట్ ఎడిషన్ ఆర్గనాన్ మనకి 1810లో రిలీజ్ చేశారు. చేసిన తర్వాత కొన్నాళ్ళు అయ్యాక ఏమైంది, ఈయన చేస్తున్న విధానం బాగానే ఉంది కానీ ఏమండి ఆ జబ్బు తగ్గుతోంది ఇంకోటి వస్తుంది, లేదా ఇది తగ్గుతోంది ఇంకోటి వస్తుంది, లేకపోతే తగ్గిన తర్వాత మళ్ళీ ఓ 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ అది కనబడుతోంది అనేటువంటిది. ఈ పాత కేసులన్నీ ఆయన ఇంత బస్తాలన్నీ ఇంటికి తెప్పించుకున్నాడు ఆయన. అంటే మనలాగా పొద్దున్న, అంటే సారీ నాలాగా పొద్దున్నే క్లినిక్కి వెళ్ళి ఇంకా అయిపోయింది మన పని, మధ్యాహ్నం హాయిగా ఇంటికి వచ్చి సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చి పడుకోవటం, ఇంకా ఇంక ఫ్యామిలీయే, హౌసే, ప్రొఫెషన్ టైంలోనే మీరు ఫోన్లు చేయాలి అన్న టైప్ కాదు హ్యానిమన్. ఆయన ఇంటికి వచ్చినా ఇదే పని ఆయనకి, పాపం మహర్షి కదా ఆయన. దాంతో ఏం చేశారు పాపం ఆయన, ఈయన ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ పుస్తకాలు చదివితే ఇన్నేళ్ల నుంచి చేసిన కేసులు చాలా వరకు మళ్ళీ వెనక్కి వచ్చి, మళ్ళీ ముందుకొచ్చి, మళ్ళీ వెనక్కి వచ్చి తగ్గి ఇలా జరుగుతుంది. ఇది చూసి యానిమన్ గంటే మనం ఏం చేస్తున్నట్టు, మరి లా ఆఫ్ సిమిలిమమే కదా, మనం సింగిల్ రెమెడీ ఇస్తున్నాం తగ్గుతోంది, మళ్ళీ కానీ కేసు మళ్ళీ వస్తుంది అని చెప్పి ఆయన బాగా స్టడీ చేసి థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అని 1827లో మళ్ళీ ఓ పుస్తకం రాశారు, ఏది 80 ఏళ్ల వయసులో. అప్పుడు అక్కడి నుంచి ఎక్కువ మంది హ్యానిమన్ గారికి ఆ, హ్యానిమన్ గారికి అక్కడి నుంచి థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అనే పుస్తకం రాశారు. అక్కడి నుంచి హ్యానిమన్ గారికి మళ్ళీ కొత్త బోనింగ్హాజన్ మొత్తం కొంతమంది కొత్త శిష్యులందరూ కూడా. ఎందుకంటే ఇంత వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిదానికి ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. సో ఈ రకంగా ఏమైందంటే ఆర్గనాన్ మీరు చదువుతున్నప్పుడు కూడా కొన్ని ముందే రాయబడినవి, కొన్ని తర్వాత యాడ్ చేయబడినవి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్లో వచ్చాయి.
కాబట్టి ఏమైందంటే కొన్ని రకాల జబ్బులకి కొన్ని రకాల ఔషధాలు సరిపోతున్నాయి. కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక జబ్బులకి ఒక ఔషధంతోనే పూర్తి స్థాయి నివారణ రావటం లేదు. దాంతో హ్యానిమన్కి అనుమానం వచ్చింది, ఎక్కడో మనం మిస్టేక్ జరుగుతోంది, ఎక్కడో ఇబ్బంది పడుతున్నాం మనం, ఏదో జరుగుతోంది అని చెప్పి ఆయన అప్పుడు ఈ క్రానిక్ డిసీజెస్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఏమవుతుంది, ఒక ఔషధం ఇచ్చిన తర్వాత ఆ ఔషధం కనుక ఆ వ్యాధి మరీ దీర్ఘకాలిక విపాకంతో కూడినది కాకపోతే, అంటే ఉదాహరణకు ఒక పెర్సన్ వర్షంలో తడిచాడు, ఇందులో విపాకం ఏముంది, వర్షంలో తడిచాడు, జలుబు చేసింది, నొప్పులు వచ్చే, బాడీ అంతా జ్వరం వచ్చేది, విపాకం ఏముంది, సో రూస్టాక్స్ వేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, తగ్గిపోతుంది. కానీ ఇదే మనిషి ఎప్పుడు చినుకు పడినా అతనికి జ్వరం వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఆ, జలుబు చేసేస్తుంది, చెవులు గళ్ళు పడిపోతున్నాయి, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అనుకోండి, అతనికి విపాకం ఉంది. ఇప్పుడు రూస్టాక్స్ అనేటువంటి మందుతో అతనికి పూర్తి స్థాయి నివారణ అవ్వదు. ఎందుకంటే రూస్టాక్స్ అతని తాలూకు తీవ్రతలో పనిచేస్తుంది తప్ప ఆ ఏదైతే విపాకం అతని వెనకాలండి ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా అతన్ని జలుబు చేసేలా చేస్తుందో దాన్ని విధ్వంసం చేయగలిగేటువంటి నైపుణ్యత, తీవ్రత రూస్టాక్స్కి లేవు. అప్పుడు రూస్టాక్స్ ఎక్యూట్గా ఇచ్చినప్పటికీ కూడా తర్వాత ఏదైతే ఆ విపాకం వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తుందో కదా, దానికి సంబంధించిన నాట్రమ్ సల్ఫో, లైకోపోడియము, ట్యూబర్కులినము, అది ఇక్కడ ఏం ఇండికేట్ అవుతుందో అక్కడ అది మనం వేయవలసి ఉంటుంది. సో ఈ పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఆర్గనాన్లో నిక్షిప్తమై ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకుంటే చాలు మీరు, అంతే. ఓకే సార్, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అది కరెక్టే సార్ మీరు చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఆ మొత్తం డెవలప్ అయిపోయింది కదా, కాంప్రహెన్సివ్గా ఉన్న డేటా అంతా తీసుకుని ఈ సిచ్యువేషన్లో మాట్లాడేది మీరంటే అది స్టేజ్ బై స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్కి ఎవ్రీ స్టేజ్ అట్లా సర్పాస్ అవుతా ఒక డెవలప్మెంట్ గురించి అల్టిమేట్కి వచ్చినట్టు అనుకుందాం ఇప్పటి వరకు. సో వచ్చినప్పుడు నేను అంటే రిపట్రియేషన్ చేసుకున్నాం అనుకోండి, రిపట్రియేషన్ అంటే రూబ్రిక్స్ ఇవి కూడా ఉన్నాయి కదా అడ్వాన్స్మెంట్లో. సో చేసుకున్నప్పుడు ఒక రెమెడీ మోస్ట్లీ మైండ్ సిమ్టమ్స్ ఎక్కువ తీసుకుంటే అది డామినేట్ అయితే ఆ రెమెడీ ఇండికేట్ అవ్వచ్చు. ఎట్లా జనరాలిటీస్ టోటాలిటీ కూడా కవర్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఒకటే రెమెడీ వస్తుంది కదా, అప్పుడు కూడా మనకి ఏమిటంటే రెస్టాక్స్, మెడోరం 2 ప్యారల్గా ఉండే అవకాశం ఉంది ఆ ఉన్న ఎక్యూట్ కండిషన్ బట్టి పేషెంట్ది. అప్పుడు మనం అడ్వాన్స్ టైప్లో రిపట్రియేషన్ ఏదైనా అడ్వాన్స్ అంటే ఎలా ఉన్నాయి తీసుకుంటే మీరంటే డైరెక్ట్ విపాకమైన డ్రగ్ వస్తే అది ఇచ్చినప్పుడు ఎక్యూట్ కవర్ అయ్యి విపాకం కూడా కవర్ అవుతుందా, లేదంటే ఎక్యూటే ఇచ్చి వాడికి కేఎస్ పేషెంట్ రిలీఫ్ ఇచ్చి అప్పుడు విపాకానికి వెళ్ళాలా? రిపట్రియేషన్ మనకు డ్రగ్ క్లియర్ ఇండికేట్ ఎక్యూట్లో అయింది ఉంటే, అనుకుంది. అంటే ఏమండి ఎక్యూట్లో ఉంటే ఎక్యూటే ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ కేసులో ఉదాహరణకు ఒక సఫరింగ్ పేషెంట్ ఉన్నప్పుడు సఫరింగ్ ఉంటే, ఉదాహరణకి పేషెంట్ వచ్చాడు, పేషెంట్కి సెర్వైకల్ స్పాండ్లోసిస్ అనే జబ్బు ఉంది అవును. అనుకుందాం. అతనికి పాపం బాగా నొప్పి వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి నొప్పి పట్టుకుని ఈ చెయ్యంతా లాగేస్తుంది, ఈ తలంతా కూడా నొప్పిగా ఉంది, రాత్రులు విపరీతంగా ఉంటుంది, పడుకోలేకపోతున్నాడు అంది. సో ఇతను మనకు ఇప్పటి నుంచో తెలుసు, ఇతను నాట్రమూర్ పేషెంట్ అనుకుందాం క్రానిక్ గా. కానీ ఇప్పుడు స్పాండ్లోసిస్ తో వచ్చి అతను ఇంత సెవియర్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, శాంగునేరియా అనేటువంటి మందుతో మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటాం. మొదలు పెట్టుకుని ఒక 2-3 డోసులు శాంగ్యునేరియా వేశాక అప్పుడు మనం ఏదైతే అతని క్రానిక్ రెమెడీ మీరు రిపట్రైజేషన్లో వచ్చిందో ఆ మెడోరినం ఏదైతే ఉందో, లేకపోతే నాట్రమ్ సల్ఫర్, లేకపోతే క్యాల్కేరియా సిలికేటా, నేను చాలా కేసుల్లో క్యాల్కేరియా సిలికేటా కూడా ఇచ్చి ఉన్నాం. సో ఏదైతే ఇండికేట్ అవుతుందో మనం అది ఇస్తూ ఉంటాం. కానీ అతను ఆ టైంకి రావాలి, అతను ఆ టైంకి వస్తేనే మనం ఇవ్వాలి. అంతేగాని అతను వేరే టైం జోన్లో వచ్చి ఇప్పుడు ఇది చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. మీకు అర్థమైందా? ఇప్పుడు మెడోరినమే ఉంది ఎగ్జాంపుల్, అతనికి బాగా తీవ్రంగా ఉన్న టైంలో మాత్రం మెడోరినం ఇస్తే వర్కౌట్ అవ్వదు. అప్పుడు మాత్రం మీరు రిపట్రైజ్ చేసినప్పటికీ కూడా ఆ ఎక్యూట్ ఇస్తే, లేకపోతే పేషెంట్ మీ దగ్గర నిలబడ్డు, రిలీఫ్ కూడా ఇవ్వాలి, మన బాధ్యత. రిలీఫ్ కూడా ఇవ్వాలి, ఆ సిమ్టమ్ సిమిలారిటీ కూడా అక్కడ ఉండాలి. అవును. డ్రగ్ నా దగ్గర అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, విమర్శనాత్మకంగా. ఓ డాక్టర్ గారు ఉన్నారు నాకు తెలిసిన అతను. ఈయన ఓ 20 ఏళ్ళ నుంచి ఓ పేషెంట్కి వైద్యం చేస్తున్నాడు. ఆ పేషెంట్ తాలూకు స్నేహితుడు ఒక ఆయన నాకు బాగా పరిచయం. ఈయన అంటాడు, ఏమండి ఆయన అన్ని రోజుల నుంచి వెళ్తున్నారు, ఆయనకి తగ్గట్లేదు, మరి ఎందుకు వెళ్తున్నారండి అన్నాను. ఏం లేదు సార్, ఆయన చాలా తీయగా మాట్లాడతాడండి,
అందుకని ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు జనం అంటే నేనేం చెప్పను దానికి. ఇంకా తగ్గడం కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు పేషెంట్కి అదే అతను అదే చూస్ చేసుకుంటున్నాడు అనుకోండి, రిలీఫ్, ఎమోషనల్ రిలీఫ్ అంటారు దీన్ని. మా గురుగారు శేఖర్ అలుగుండి గారు స్వరాలో ఆయన అదే చెప్తారు. పేషెంట్ని మనం ఎమోషనల్గా సాటిస్ఫై చేయాలా, లేదా వాడికి నిజంగా వైద్యం చేయాలా, ఈ చాయిస్ నీ దగ్గరే ఉంటుంది ఎప్పుడు కూడా. కాదు కూడదు మనం 100 రూపాయలు ఫీజు తగ్గించాం, లేకపోతే వాడు వచ్చినప్పుడల్లా మనం వైద్యం చేసాం, వాడు ఫోన్ చేసినప్పుడల్లా ఎత్తుతారు డాక్టర్ గారు చాలా మంచి ఆయన ఇలా అనిపించుకుని చేయటమా, లేకపోతే నిజంగా వైద్యం చేయటమా, ఈ రెండిటి మధ్య అంటే ఆ ఫిజిషియనే కొన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటి, అల్టిమేట్గా క్యూర్ చేయటం. కానీ మనం వేరే చాయిస్ తీసుకుని ఉన్నారు అలాంటి వాళ్ళు, మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు కేవలం టాకేటివ్ ఇష్యూతో ప్రాక్టీస్ చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటంటే మంచిగా మాట్లాడతారండి, బాగా వింటారండి మనం చెప్పేవన్నీ అంటే అనేదే సమాధానం తప్ప తగ్గటం అనేది కాదు సమాధానం. అంటే వాస్తవంగా చెప్తున్నాను, మీరు నమ్మినా సో అలా ఏమవుతుందంటే ఇప్పుడు కేసు దగ్గరికి వచ్చేసరికి మీరు మీరు ఏ రూట్ చూస్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఫిజిషియన్ చేతిలోనే ఉంటుంది. ఓకే. అందుకని నేను నా ఐడియాలజీలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అలాంటి దాంట్లో. ఎందుకంటే ఒక ప్రాపర్ కేసు అందుకని కొత్త కేసు తీసుకునేటప్పుడు నేను మా ఆవిడ ఫోన్ చేసిన ఎత్తను. ఎందుకంటే మనం ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు ఆ ఫోకస్ మనం అక్కడే ఉండాలి, లేకపోతే మనం జారిపోతాం. అందుకని కేసు తీసుకునేటప్పుడు నా ఫార్ములా ఎప్పుడు కూడా మీరు సంకల్ప హోమియోపతి క్లాసెస్కి వస్తే మీకు అర్థం అవుతుంది. అందులో చెప్తూ ఉంటాను నేను. ఏంటంటే మన ధోని ఫార్ములా అంటారు, కేసు వీలైనంత డీప్గా తీసుకోవాలి. అంటే 6 కొట్టాలి ఫస్ట్ది, కుదరకపోతే 4, 3, 2, 1 అలాగ వీలైనంత డీప్గా వెళ్ళాలి. కేసు కుదరలేదనుకోండి, పేషెంట్ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, వెళ్ళలేకపోతున్నారు అనుకోండి, అఫ్ కోర్స్ మనం వేరే మార్గాలకి రిసార్ట్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ మనం కూర్చోవటమే ఏదో 4 ముక్కలు తీసుకుని మనం కానిచ్చేద్దాం అనే భావంతో కూర్చుంటే మాత్రం ఇంకా కేసు వర్కౌట్ అవ్వదు. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా? మంచి ప్రశ్నలు అడిగారండి, చాలా బాగున్నాయి. ఐ థింక్ చాలా మంచి క్వశ్చనీర్ ఉంది మీ దగ్గర. సార్ తర్వాత వాసుదేవ్ సార్, ఈ సార్ సంకల్ప హోమియోలో జాయిన్ అవటానికి యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసి మెసేజ్ పెట్టాము సార్. అది యాడ్ అవ్వలేదు గ్రూప్ లో. క్లాసెస్ లో జాయిన్ అవటానికి మళ్ళీ ఎట్లా దాంట్లోనే మెసేజ్ పెట్టాలి సార్? అంటే యూట్యూబ్ లో చూసి ఆ డిస్క్రిప్షన్ లో మెసేజ్ పెట్టమన్నారు సార్. అది నా నెంబర్ ఉంది కదా, నెంబర్కి పెట్టండి. నా నెంబర్, ఫోన్ నెంబర్ మీ గ్రూప్లో ఉంటుంది, మన హోమియో బ్రదర్హుడ్ గ్రూప్లో. ఓకే సార్. కానీ దానికి ఒకటే రూల్ ఏంటంటే మీరు రెగ్యులర్గా రావాలి, లేదంటే తీసేస్తాం అందులోంచి. అది ఒకటే అలాగే సార్. మీరు గుర్తుపెట్టుకుని తప్పకుండా రావచ్చు. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఇంకొకళ్ళు ఎవరో అడుగుతున్నారు ప్రశ్న. ఇందాక ఇంకొకటి సార్, ఇప్పుడు యాక్చువల్గా ఒక డ్రగ్ ఇస్తే దానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అది ఏమి మనం తాగడం కానీ తినడం కానీ చేయొద్దని మన ఫండమెంటల్ చెప్తాం మనం. అంటే ఇది ఎఫెక్టివ్నెస్ పోతుందని కానీ, లేకపోతే యాంటీ పని చేయదని కానీ. సో ఒకవేళ డ్రగ్ ఇచ్చాము, ఒకవేళ అది రాంగ్ డ్రగ్ అనుకుని మళ్ళీ ఇంకోటి ఇచ్చిన తర్వాత వన్ డే ఆఫ్టర్ అనుకోండి, అనుకుని ఇంకో డ్రగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటే, అది యాంటీడోట్ చేయడం మన వాళ్ళు క్యాంఫర్ అంటారు. క్యాంఫర్ యాంటీడోట్ అంటారు మోస్ట్లీ యూనివర్సల్గా. కొన్నిటిగా ఎనిమికల్స్ కాదు, డైరెక్ట్ యాంటీడోట్లే ఉన్నాయి మన దాంట్లో. సో ఇప్పుడు నేను అడిగే డౌట్ ఏంటంటే, ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు వెంటనే అసలు క్యాంపర్ వాసన చూస్తే ఆ డ్రగ్ యాక్షన్ ఎమ్మటే పోతుందా? జస్ట్ పెల్లెట్స్ దాని మీద పడిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత అనుకోండి, ఇది వద్దురా బాబు వేరే డ్రగ్ అనుకుని, క్యాంపర్ కనుక మన ఫిజికల్ ఇంట్లో ఉంటుంది కదా సార్ కర్పూరం, అది వాసన చూస్తే ఆ డ్రగ్ ఎఫెక్ట్ మొత్తం నల్లిపోయి అయిపోతుందా? యూజువల్గా అవుతుంది సార్, యూజువల్గా అవుతుంది. ఓకే. ఎందుకంటే మనకి ఒక సబ్స్టెన్స్ మన బాడీలో ప్రవేశపెట్టిన తర్వాత హానిమన్ గారు చెప్పేది ఏంటంటే, ఇది చాలా సున్నితమైనటువంటి వైద్యం. మీకు అది చాలా సార్లు ఉంటుంది, సింపుల్ అవునా? మెడిసిన్ అంటుంటారు. సో మన నర్వ్స్ ద్వారా ఇది బాడీలోకి వెళ్తుంది. సో మీరు ఇమీడియట్ గా గనక, ఉదాహరణకి తప్పుగా ఎవరో మొన్న ఒక ఆవిడ వాళ్ళ మామగారు ముందు ఆ అమ్మాయి ముందు వాళ్ళ మామగారు వేసుకున్నారు, వెంటనే ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే జరుగుతూ నేను ఏం ఉంటాయి. చెప్పానంటే, ముందు ఉల్లిపాయ తినేయండి, పచ్చి ఉల్లిపాయ ఒక ముక్క, చిన్న ఇది, కాఫీ తాగేయండి, విరుగుడు అయిపోతుందని చెప్పిన, ఇది అరగంట లోపు.
బట్ అవును. ఇది ఇది యూజువల్ గా తొందరగా చేస్తే అవుతుంది, అంతేగాని మనం ఈవేళ మందేసి రేపు ఉల్లిపాయ తింటే యూజువల్ గా అవ్వదు. అదే రేపు అయితే ఏంటి, వెంటనే అయితే ఏంటి? అది ఆ డౌట్ నేను అడిగింది. సో అదే వెంటనే సార్, అయితే అంటే మీరు చెప్పినట్టు ఓకే. తర్వాత 1 డే తర్వాత మనం మార్చాలనుకుందాం. ఆ, అప్పుడు 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 అదే ఉల్లిపాయ సార్, క్యాప్సికం అప్పుడు లాభం లేదంటారా? అప్పుడు మంచి ఇక్కడ మనకి మాస్టర్ గారు ఈకే గారు చేసిన అద్భుతం మీకు చెప్తాను. ఆ, మాస్టర్ గారు ఏం చేశారంటే మనకి ఈకే గారు ఎప్పుడు కూడా రిపిటీషన్ చెప్పలేదు. మీరు గమనించినట్టయితే ఒక డోస్ వేసి వెయిట్ చేయండి, అవసరమైతే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేసేవారు మీరు చూస్తే. ఉమ్, యూజువల్ గా సింగిల్ రెమెడీ ఇచ్చినప్పుడు, సింగిల్ టైం ఇచ్చినప్పుడు, సింగిల్ రెమెడీ ఉమ్, సింగిల్ టైం రిపీట్ చేయకుండా చేస్తే, ఒకవేళ మీరు రాంగ్ మెడిసిన్ ఇచ్చినా దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ బాడీ మీద ఉండదు, ఉమ్, నెగిటివ్ సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు యూజువల్గా. ఉమ్, ఒక డోస్ ఇస్తే సుమా, ఇప్పుడు ఉదాహరణకు ఉమ్, నేను స్పైజీలియా ఇచ్చాను, నేను 100% ఎక్యురసీతో ఉన్నాను అనుకోండి. ఏమంటే ఉమ్, స్పైజీలియా 30 ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 డోసులు వేసుకోండి అనుకున్నాను. ఉమ్, ఉమ్, అన్న తర్వాత రేపు పొద్దున్న నాకు 3 డోసులు వేసేసిన తర్వాత రేపు పొద్దున్న అది స్పైజీలియా కాదనిపించింది. అప్పుడు ఏం ఉమ్, చేయాలంటే ఐదర్ వెయిట్ అయినా చెయ్యాలి, లేదా ఆ రెమెడీని యాంటీడోట్ చేసి అప్పుడు వేరే రెమెడీ వేయాలి. కాదనిపిస్తే, నెగిటివ్ అనిపిస్తే, ఓకే. ఉమ్, లేదా ఓకే. రెమెడీ పని చేయలేదు అనుకుందాం, అంటే మనం ఆ, ఇచ్చిన ముందు పని చేయలేదు అంతే, నెగిటివ్ సిమ్టమ్స్ ఏం రాలే, ఆ, అప్పుడు మనం డైరెక్ట్ గా ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందో దాంతో వెళ్ళిపోవచ్చు. ఉమ్, ఉమ్. అంటే అంటే అది ఉదాహరణకి ఇన్నర్ అయిపోయినట్టు అనుకోవచ్చు. అంటే డ్రగ్ నాట్ అంతే అంతే రిలేటెడ్ సార్, అయితే అంతే అంతే సార్, అంతే. అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఓ కేసులో నేను ఏం చేశానంటే మెర్క్సాల్ ఇచ్చాను. ఉమ్, మెర్క్సాల్ ఇస్తే ఏమైంది, గొంతు నొప్పి జలుబు అన్నీ ఉన్నాయి, ఓవర్ హీట్ చేసింది, వేడి చేసింది, యూరిన్ సవ్యంగా అవట్లేదని మెర్క్సాల్ ఇచ్చాను. అయితే మెర్క్సాల్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే అతనికి కాళ్ళు వాపులు వచ్చాయి. ఆ, దాంతో నేను ఒకసారి ఆశ్చర్యపోయాను, ఇదేంట్రా దేవుడా మనకు ఇచ్చిన మందుని ఇవి ఏమైనా తగ్గాయంటే ఇవి అలాగే ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఉమ్, మెర్క్సాల్ని యాంటీడోట్ చేసుకోవటానికి ఐ థింక్ మరి ఏమి ఇచ్చాను గుర్తులట్లేదు నాకు, కానీ హెపారా సల్ఫా ఏదో ఇచ్చాం. ఇచ్చి పొద్దున్నది ఇచ్చి సాయంత్రం దాకా వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ స్టడీ చేసి అతనికి ఏది ఇండికేట్ అయిందో అది ఇచ్చాం. సో యాంటీడోట్ ఇచ్చినప్పుడు యాంటీడోట్ అయిపోయి మళ్ళా న్యూట్రల్ స్టేజ్ వచ్చినట్ట మనిషికి నెక్స్ట్ డ్రగ్ అంతే ఇవ్వడానికి. కదా, అది ఎప్పుడు అంటే ముందు కనీసం కొత్త సిమ్టమ్స్ ఏమైనా వస్తే ఇది, ఉమ్, కొత్త సిమ్టమ్స్ రాకపోతే ఇట్స్ ఓకే అట్లా. ఉమ్, అంటే మీరు మళ్ళీ చెప్తున్నాను, కొత్త సిమ్టమ్స్ ఇప్పుడు మనం ఇచ్చిన మందు ఎక్యూట్ అనుకోండి, వెంటనే మనం ఉల్లిపాయలో క్యాంఫరో తీస్తే అయిపోతుంది. కాదు ఉమ్, రేపో లేకపోతే వారం తర్వాతో లేకపోతే 2 వారాల తర్వాతో మనకు అనిపించింది ఈ రెమెడీ ఉమ్, కరెక్ట్ కాదు అని, ఈ రెమెడీ అవును. తాలూకు నెగిటివ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చా, రెమెడీకి నెగిటివ్ సిమ్టమ్స్ కొత్త సిమ్టమ్స్ ఆ వ్యక్తిలో ఉమ్, లేని లక్షణాలు వచ్చాయా, ఉమ్, లేని లక్షణాలు గనక వస్తే మాత్రం ఆ రెమెడీని మనం యాంటీడోట్ చేయాలి, అది ఓకే. మానసికమైన శారీరకమైన. ఓకే. కాదు లేని లక్షణాలు ఏమీ రాలేదు, ఉన్న లక్షణాలు పోలేదనుకోండి, ఉమ్, అప్పుడు మనం డైరెక్ట్ గా ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందో అది కాదని చెప్పి ఇంకో రెమెడీ వేయచ్చు. ఉమ్. అది ఓకే. ఇప్పుడు కొత్త లక్షణాలు మనకి కొంచెం వచ్చినాయని అబ్జర్వ్ చేస్తే యాంటీడోట్ ఇస్తాము. ఇస్తే యాంటీడోట్ ఇప్పుడు ఇవాళ అనుకోండి, ఇవాళ ఇస్తే మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కి బాడీ న్యూట్రల్ అయిపోయి ఇంకో డ్రగ్ రిసీవింగ్ కండిషన్ వస్తుంది అంటారా? ఆ ఒక్క అది అది యాంటీడోట్ యూజువల్ గా సేమ్ డేనే. డిపెండ్స్ ఆన్ కాన్స్టిట్యూషన్, అంటే ఆ శరీర తత్వం ఎలా తీసుకుంటోంది. ఒక అదే రోజు మనం యాంటీడోట్. వెయిట్ చేయొచ్చు, ఒక అదే రోజు వెయిట్ చేసి యాంటీడోట్కి ఆ ఇవ్వచ్చు. రోజు వెయిట్ చేసి పర్వాలేదు, ఐడియల్ కండిషన్ నెక్స్ట్ డేకి. ఐడియల్ గా అలా మోస్ట్లీ చేయొచ్చు. మోస్ట్లీ జనరల్ గా. అంతే అంతే సార్, అదే ఇక్కడ 1 డే వెయిట్. ఇంకొక డౌట్. ఓకే సార్, ఇంకొక డౌట్. ఇప్పుడు మనకి డ్రగ్స్ లో చాలా వరకు, హలో, చెప్పండి సార్. డ్రగ్స్ లో చాలా వరకు ఇప్పుడు 100% సిమ్టమ్స్ ప్రతి వాళ్ళకి టాలీ అవ్వవు. మనం రాంగ్ డ్రగ్ ఇచ్చినా కూడా ఇప్పుడు కొన్ని మంచి సెలెక్టెడ్ డ్రగ్ అనుకోండి 70% సిమ్టమ్స్ అయినా ఉంటాయి. విత్ స్ట్రైకింగ్ మోడాలిటీస్ కానీ పెక్యులర్ ఏరియా అసలు గొడవే లేదు. కాని పక్షంలో కూడా ఒక 30-40 సిమ్టమ్స్ ఏదోటి టాలీ అవుతాయి. మనం ఇచ్చింది హోమియోపతి డాక్టర్ కాబట్టి కొద్దో గొప్ప సిమిలారిటీస్ ఉంటే దానికి వెళ్తాం మనం. సో అవును సార్, అవును. డైరెక్ట్ డ్రగ్ కాకపోవచ్చు, కాకపోయినా ఒక 20% అన్నా సిమిలారిటీస్ ఉండుంటాయి. సో అలాంటప్పుడు దాని యాక్షన్ అసలు అంటే మీరే కొత్త సిమ్టమ్స్ రాలేదు, ఏమీ జరగలేదు అనుకోండి, ఆ సిమిలారిటీ ఉన్న సిమ్టమ్స్ డ్రగ్ దీనిది మనకున్న పేషెంట్ కొన్ని సిమ్టమ్స్ కి ఆ రెండింటికి ఏం పెద్ద యాక్షన్ ఏం జరగదంటారా? ఎంతో కొంత టాలీ అవుతాయి కదా మన ఇచ్చిన డ్రగ్లు.
ఓ 30%. అవుతుందండి. యాక్షన్ జరగకుండా అసలు హ్యానిమన్ చెప్పారు కదా, అది క్లియర్ గా. మీరు గనక రెమెడీని అసలు అడ్మినిస్టర్ చేస్తే యాక్షన్ జరగకుండా ఉండదు, ఖచ్చితంగా ఎంతో కొంత జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్లో వెళ్ళిపోద్ది రియాక్షన్ అనేది. నెక్స్ట్ సెకండ్ డైనమిక్ లెవెల్ కదా. నెక్స్ట్ నేననేది సెకండ్ లో ఏంటంటే అవును, ఆ, అవునండి, అవును. నేననేది ఏంటంటే డ్రగ్ తప్పే, కొత్త సిమ్టమ్స్ కూడా డెవలప్ అవ్వలేదు అనుకుందాం నెక్స్ట్ డేకి. సో నేనే 30% సిమ్టమ్స్ ఆఫ్ ది డ్రగ్ అనే టాలీ అయినాయి మన పేషెంట్కి. అప్పుడు కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది కదా అనే ఉద్దేశం అంటున్నాను. ఉం- ఉంటుందండి. అయ్యో, ఉండకుండా ఎందుకు ఉంటుందండి? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. యూజువల్ ఉమ్. గా చాలా మంది అదే కదా కూడా చేసేది, ఎంతో కొంత సార్ ఇన్ని ఇన్ని లక్షల మంది హోమియోపతి వైద్యులు ఉన్నారు కదా, అందరూ ఎక్కడ ఉమ్. సిమిలిమం వేసేస్తున్నారు? ఆ, అదే నేనేది మీరు క్లాసులు చెప్పినప్పుడు పర్ఫెక్ట్ ఇచ్చారు, మీరు ఇచ్చారు, బాగుంది అనుకుంటాం. ఈ పప్పులు కాలేసే వ్యవహారం చాలా మంది ఉంటుంది మామూలుగా. మా బట్టి యూజ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కానీ ఇంకోళ్ళు కానీ నా బోటి వాడికి కూడా ఉంటుంది సార్. నేనేం మీకన్నా అతీతుండే ఏం కాదు, నేను మీలో వాడినే. ఇప్పుడు అందరం తప్పులు చేస్తాం, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. అలాంటప్పుడు ఎలా డీల్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డౌట్లు అదే అడుగుతున్నాను. సార్, చెప్పాను కదా ఇప్పుడు సార్, ఒకసారి చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు. ఇప్పుడు ఉమ్. ఉదాహరణకు మనకు ఒక కొత్త విషయం తెలిసింది, ఏదో ఒక కంగారు పడి మనం అదే పని మళ్ళీ చేయకూడదు కదా. ఈసారి ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకుని చేయాలి, అంతే కదా. కరెక్ట్ కరెక్ట్. అంతే. ఇప్పుడు ఒకసారి మిస్టేక్ జరిగింది, భగవంతుడు ఏదో మనకి ఇచ్చేసాడు, మాస్టర్ గారికి క్షమాపణలు చెప్పుకుని ఈసారి జాగ్రత్తగా చేయటమే. అవును, అదైతే ఫండమెంటల్. అందుకనే నేను ఇందాక కూడా చెప్పాను, నేను అవలంబించే విధానం అందుకే చెప్పాను, నేను కంగారు పడను. ఒక్కొక్కసారి కొంతమంది నన్ను అంటూ ఉంటారు కూడా, సార్ మీరు కూడా ఇలా చేయండి అలా చేయండి అని నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఎంత ఇబ్బంది, ఇప్పుడు మొన్న ఒక కేసులో మీరు అంటే హానెస్ట్గా చెప్తున్నాను, జస్ట్ మీకు ఆ సందర్భం వచ్చింది కదా, ఓ పేషెంట్కి అప్పుడే ఒక నెల అయ్యింది నేను కేసు తీసుకుని. ఆ మందు నాకు ఎంత స్టడీ చేసిన దానికి ఒక 2-3 రోజులు పట్టింది. ఆ రెమెడీ ఎక్కడ దొరుకుతుందో తెలియడానికి ఒక వారం పట్టింది. దాన్ని సంపాదించడానికి మళ్ళీ మా చెల్లి ఉంటుంది జాహ్నవి అని, బెంగళూరులో, ఆ అమ్మాయిని సంప్రదించి, అమ్మ నాకు కొంచెం ఈ మందు కావాలి అని, ఆ డోపమిన్ అనే మందు, అది సంపాదించడానికి ఇప్పుడు 15-20 రోజులు పట్టింది. ఇప్పుడు వచ్చింది ఆ మందు. ఇప్పుడు దీన్ని మనం అమెరికా పంపాలి. అంటే ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ నేను నా విధానాన్ని నమ్ముతున్నాను, అండ్ ద రెమెడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద పేషెంట్. సో డెఫినెట్గా నేను వెయిట్ చేస్తాను. నేను ఈ పరిశ్రమ అంతా చేస్తాను, దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకుంటాను, అతనికి ఆ మందు చేరేలా చూస్తాను. అంటే నా విధానం చెప్తున్నాను, మీకు ఇబ్బంది ఎందుకు అంటే, ఏదో ఒకటి ఇచ్చి అది తగ్గక మనం ఇబ్బంది పడే కన్నా టైం తీసుకుని కరెక్ట్ మంది ఇవ్వటమే మంచిదేమో అని నా ఉద్దేశం. అందరికీ అదే ఉండాలని లేదు, బట్ చెప్తున్నాను. అది విద్యుక్త ధర్మం మామూలుగా. అంతే కదా సార్. ఇప్పుడు ఎందుకంటే నాకు నాకు అంటే చాలా కేసుల్లో దెబ్బతిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం తొందరపడడం వల్ల ఏం ఉపయోగం లేదు, జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి అనేది నాకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, సార్ యాంటీడోట్ అవును. గురించి ఒక డౌట్. చెప్పండి సార్. యాంటీడోట్ ఇచ్చినప్పుడు అప్పుడున్న ప్రజెంట్ కండిషన్ చూసుకొని సిమ్టమ్స్ చూసుకొని ఇస్తామా, లేకపోతే స్టాండర్డ్ గా ఇందాక చెప్పారు నక్సల్కి హెపార్ సల్ఫేట్ అన్నారు, అలా కాకుండా అలాగానా, లేకపోతే ఆ వాపులు అది చూసి కరెంట్ గా ప్రజెంట్ గా అప్పుడు ఏమున్నాయో దాన్ని బట్టి ఇస్తామా అనేది? లేదు సార్, యూజువల్గా మీరు చాలా మంచి ప్రశ్న అండి. యూజువల్గా మనకి కెంటే ఇచ్చారు, ఏ ఏ రెమెడీకి ఏది యాంటీడోట్గా పనిచేస్తుంది అని. సో మన రెమెడీస్ కూడా దానికి కొరిలేట్ అయ్యాయి అనుకోండి, మన లక్షణాలు కూడా గొడవ లేదు, అదే మంది ఇచ్చేయచ్చు. కానీ ఒక్కొక్కసారి కొత్తది రావచ్చు, ఎందుకంటే కెంట్ కూడా అలా కనిపెట్టబడిన వాడే కదా పాపం. సో ఏమవుతుందంటే మన సిమ్టమ్స్ అన్ని వేరే రెమెడీని సూచిస్తున్నాయి. ఉదాహరణకు మీరన్నదే, నక్సవామికా ఇచ్చాం, అది కాదనిపించింది, కెంట్లో హెపార్ సల్ఫ్ ఉంది, హెపార్ సల్ఫ్ ఇచ్చేయకూడదు, హెపార్ సల్ఫ్ లక్షణాలు ఉన్నాయో లేదో చూడాలి. కాదు, నక్సవామికా ఇచ్చిన తర్వాత నాట్రమ్ సల్ఫ్ లక్షణాలు కనబడుతున్నాయి అనుకోండి, నాట్రమ్ సల్ఫే ఇవ్వాలి యాంటీడోట్ గా. సరే సార్, థ్యాంక్ యూ. మనకి ఇది ఒక డైరెక్షన్ గా మాత్రం ఉపయోగపడుతుంది, కెంట్ ఇచ్చినటువంటి ఎందుకంటే మాస్టర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ఆ తప్పులన్నీ చేసాడు, మీరు చేయకండిరా బాబు అని మనకి ఇచ్చాడు కాబట్టి మనకు అది కొంచెం ఉపయోగపడుతుంది, డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. కానీ అదే స్టాండర్డ్ కాదు. మనం చూసుకుని రెండు కొరిలేట్ చేసుకుని అదే లక్షణాలు ఉంటే హెపార్ సల్ఫే ఇవ్వాలి. లేదు, ఇంకో రెమెడీ లక్షణాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి అనుకోండి, అదే ఇవ్వాలి. అప్పుడు మీరే ఒక కొత్తది కనిపెట్టిన వారు అవుతారు. ఇప్పుడు నేను కూడా రిపర్టరీలో ఓసారి నేను వాట్స్ కేసు ఒకటి వచ్చింది. ఆ అమ్మాయి మొత్తం పులిపిర్లు అవి ఉన్నాయన్నమాట. చూస్తే ఆ
వాట్స్ రిపర్టరీలో చూస్తే అసలు లేదు, మాస్కస్ లేదు. కానీ మోస్కస్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి మోస్కస్ ఇస్తే మొత్తం పులిపిరులన్నీ రాలిపోయినాయి. అప్పుడు నేను ఏం చేశానంటే నాకు రిపర్టరీలో మోస్కస్, వాట్స్లో మోస్కస్ అని రాసుకున్నాను పైన. నేనే కనిపెట్టాను అది. అది నా అనుభవం అనమాట. సో అది ఇంకొకరికి అలాగా పాపం మన వితాల్కస్ గారు ఎడిషన్స్ టు కెంట్ రిపర్టరీ అని ఒక పుస్తకం రాశారు. ఎందుకంటే ఆయన అనుభవంలో, ఆయన రిపర్టరీలో లేని మందులు ఆయన ఇచ్చి సక్సెస్ అయినటువంటివన్నీ కూడా కొరిలేట్ చేసుకుని ఒక పుస్తకం రాశారు, ఎడిషన్స్ టు కెంట్ రిపర్టరీ. అలా కెంట్ కూడా మనకి లెసర్ రైటింగ్స్ లో చెప్తారు, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ మెటీరియా మెడికా అండ్ యువర్ ఓన్ రిపర్టరీ అంట. అంటే అదేదో ఎగోయిస్టిక్ రిపర్టరీ కాదు, అంటే మన అనుభవం కూడా ప్రతి క్షణము హోమియోపతిలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. నేను హోమియోపతి ప్రాక్టీస్ చేస్తుంటే నా అనుభవం నాకు ఒకటి చెప్తూ ఉంటుంది. సో అది నాకు చాలా స్టాండర్డ్. అట్లా మీరు కూడా సబ్జెక్టివ్. ఎవరికి వాళ్ళు ఆ వైద్యం చేసేటప్పుడు దాని వల్ల పొందినటువంటి అనుభవాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకుని మీరు మీకు దాన్ని మళ్ళీ అందులోకి రిఫ్లెక్ట్ చేసుకుని మీరు వెలుగులోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈకే గారు సార్ అదే ఎకోనైట్ ఆ, క్యాన్సర్ ఎకోనైట్స్ కూడా చేశారు కదా అవునండి. అవును. ఈకే గారు. ఎకోనైట్ క్యాన్సర్ గ్రేట్, అది మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అసలు మాస్టర్ గారు ఆ డైమెన్షన్ అసలు ఎక్స్పెక్ట్ చేయమ్మా. అదే అంటే వన్ ఆఫ్ ద, అంటే మాస్టర్ గారు అంటే మనకి తెలుగులో ఉండిపోవటం వల్ల అంత వరల్డ్ ఫేమస్ అవ్వలేదు. కానీ లేకపోతే అవును. మాస్టర్ గారు అసలు అంటే ఆ హోమియోపతి ఒకటే స్టాండర్డ్ గా తీసుకుంటే మాస్టర్ గారు కానీ బుజ్జి గారు కానీ అసలు వాళ్ళు వన్ ఆఫ్ ద పయనీర్స్ లో మనం పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం. హోమియోపతి పుస్తకాల్లో కూడా అల్టిమేట్స్ అంత అని సేవ చేశారు. చేశారు హోమియోపతి. అల్టిమేట్స్ అని కోసం. ఆ అసలు మాస్టర్ గారు ఇచ్చిన డైమెన్షన్స్ ఎవరూ ఇవ్వలేదు. అన్ని డైమెన్షన్స్ ఇచ్చారు మాస్టర్ గారు ఒక్కొక్క రెమెడీకి. కానీ అంటే ఏంటంటే వాళ్ళు ఆ జీవితమే, ఈకే గారి జీవితమే మనకి ఒక పాఠం. మీరు చెప్తే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ ఖ్యాతి కానీ కీర్తి కానీ అటువైపు యశస్సు కానీ వాటి వైపు వెళ్ళలేదు మాస్టర్ గారు. ఎందుకంటే ఆయన దైవాంశ సంభూతులు గారు, ఆయనే భగవంతుడు ఆ రూపంలో దిగి వచ్చారు కాబట్టి ఏమైందంటే వాటి మీద ఆయనకి మమకారం లేదు. అవును. సో అటువంటివి తెచ్చుకోవాలన్న ఇది లేదు. దాంతో ఏంటంటే చాలా ఒక లైట్ వేలో ఆయన లైఫ్ వెళ్ళిపోయారు. కానీ నిజంగా ఈవేళ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనం హోమియోపతి పుస్తకాల్లో మాస్టర్ గారి పేరు ఉండాలనేది నా నా అభిప్రాయం. డెఫినెట్గా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ వాట్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి సార్. ఈ వాట్స్ కేసులు మనం డీల్ చేసేటప్పుడు అది ఫిజికల్ గా ఉన్న అంశం కాబట్టి మనం లో పవర్ లో 6-30 ఇలా చేయొచ్చా, లేకపోతే మియాజ్మాటిక్ వచ్చి ఉండొచ్చు కాబట్టి స్ట్రాంగ్ గా మనం కాస్త హై పవర్ లో అన్నీ ఆ టైప్ లో ఇవ్వాలా సార్? మెంటల్స్ బట్టి సార్. ఇప్పుడు నేను ఆ కేసు ఏ స్టాండర్డ్ లో వాట్స్ మీద నేను బేస్ చేసుకుని స్టార్ట్ చేశాను అనుకోండి, నేను 6:30లో ఇవ్వచ్చు. ఉదాహరణకు నాకు ఉమ్, నైట్రిక్ యాసిడ్ ఇండికేట్ అయింది అనుకుందాం, నేను వాట్స్నే చూస్తున్నాను. సో వాట్స్లో ఉమ్, పెక్యులియారిటీస్ కనపడుతున్నాయి, నాకు మెంటల్స్ తెలియట్లేదు, నైట్రిక్ యాసిడ్ లోవర్ పొటెన్సీలో స్టార్ట్ చేసుకోవాలి. కాదు నేను మెంటల్స్ని బట్టి సెలెక్ట్ చేశాను, అప్పుడు నేను మాస్కస్ 200 మినిమంలో స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే సార్. అంటే అలాగే సార్. ఇప్పుడు ఆ, ఉమ్, ఆ, ఒక ఒక పేషెంట్ కి మనం కాన్స్టిట్యూషన్ చూసి ఒక రెమెడీని 1 లో వేసాం అనుకోండి సార్ జనరల్ గా. ఉమ్. ఆ తర్వాత అతనికి ఏదో ఒక అక్యూట్ ప్రాబ్లము 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వస్తే మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉందాం అనుకున్నాం, కానీ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు అతనికి ఏ 30లోనో ఒకటి రెమెడీ ఇచ్చాం అనుకోండి, అది ఆల్రెడీ అవతల 1M రన్నింగ్ లో ఉంది కాబట్టి ఈ 30 ఎగిరిపోతుందా, లేకపోతే ఈ 30 మిగిలి ఆ 1M ఎగిరిపోద్దా, ఏం జరుగుతుందా? క్రానిక్ మీరు ఒక మందు ఇచ్చిన తర్వాత ఒక ఎక్యూట్ వచ్చింది అనుకోండి, అసలు ఉమ్, కాన్స్టిట్యూషనే ఎక్యూట్ తెప్పించుకుంది అనుకోండి, ఇంక మీరు 30 ఉమ్, ఎలా ఎగిరిపోతుంది? ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అడుగుతోంది మిమ్మల్ని, నాకు ఈ మందు ఏరా బాబు, రూస్టాక్స్ మందు నాకు ఎక్యూట్ గా వేయినాయనా అని అడుగుతోంది. అప్పుడు అదే ఉమ్, ఎగిరిపోవడం ఉండదు కదా. ఖచ్చితంగా ఇక్కడ మందు వేసి ఈ ఈ జబ్బు మనం కంప్లీట్ గా ఈ జలుబో జ్వరమో విరోచనాలు తగ్గించుకునేదాకా ఆ మందు మీద ఉమ్, నిలబెట్టి ఇది పూర్తిగా తగ్గిన తర్వాత చూడాలి. మనం నక్స్వామిక ఉమ్, 10M ఉమ్, వేసాం, 1M 10M ఉమ్, వేసాం. ఉమ్,
దేన్ని ఉమ్, గురించి వేసాం, ఆ లక్షణాలు ఎలా ఉన్నాయి అని. ఆ లక్షణాల్లో ఏమీ ఉమ్. మార్పు లేకపోతే మళ్ళీ వెయ్యాలి. ఆ లక్షణాలు మార్పు వస్తున్నాయంటే మందు పనిచేస్తుంది అనమాట, ఇంక మనం వెయ్యక్కర్లేదు, వెయిట్ చేయటమే. ఓకే, ఓకే. సో ప్రాక్టికల్ చూడాలి. చూడాలి ఒక 1 వీక్ ఉమ్, ఈ ఎక్యూట్ అయ్యాక కనీసం ఒక 1 వీక్ 5 డేస్ అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, ఓకే. అప్పుడు ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. సార్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. డ్రగ్గే తెప్పించేది కనుక అంతే కదా ఎక్విప్. అండి, అది ఇంటర్ఫిరెన్స్ కాదు, అది డ్రగ్గే. శరీర తత్వమే అది అడుగుతోంది కదా, మనం వాళ్ళు అవును. అడిగింది చేయటమే కదా మన బాధ్యత. సో కేసే క్రానిక్ నుంచి ఇంకా మీకు చిత్రం చెప్తాను. ఆ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం ఆ, ఈ క్రానిక్ గా మందులు మనం ఏవో మందులు వేస్తున్నాం తగ్గదు పేషెంట్కి. ఓ రోజు సడన్ గా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ జ్వరంలో వాడికి ఈవినింగ్ రైజ్ ఉంది, 4 to 8 ఎగ్రవేషన్ ఉంది. అప్పుడు ఆ జ్వరంలో ఉమ్. మనం లైకోపోడియం వేస్తే వాడి క్రానిక్ కూడా పనిచేస్తుంది. అవును. అది బుజ్జి గారు చెప్పారు నాకు ఆ సీక్రెట్. ఆ రోజు నాకు ఇంకా గుర్తు, గురు పూజల్లో అడిగాను నేను, అసలు ఇది మీరు ఎలా కనిపెట్టారండి, ఎక్కడ నేను ఇన్ని పుస్తకాలు చదివాను, ఎక్కడ ఏ పుస్తకంలోనూ ఇవ్వలేదు, ఇది నాకు తెలిసి మీదేనేమోనండి ఈ ఇన్వెన్షన్ అన్నాను నేను. నవ్వి అవునాయి అన్నారు. అంటే ఒక క్రానిక్ కేస్ డీల్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఫిజిషియన్ సరిగ్గా చెయ్యకపోతే కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఒరే నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు నాకు వైద్యం అని, ఏ మందు కావాలో అంటే లైకోపోడియం ఉదాహరణకి, లేకపోతే చోబర్కిలనం, లేకపోతే మెడోరినం, వీటికి ఎక్యూట్ స్క్వేర్స్ కూడా ఉంటాయి కదా. లైకోపోడియంకి ఎక్యూట్లో ఎలా వేయాలో ఉంటుంది, చోబర్కిలంకి ఎక్యూట్లో ఎలా వేయాలంటుంది. అందుకని శరీర తత్వం ఏం చేసుకుంటుందంటే అదే ఒక కండిషన్ని తీసుకొచ్చుకుని మనకి కావాల్సిన రెమెడీని ఎక్యూట్లో వేయించుకుంటుంది. అప్పుడు అది క్రానిక్ కూడా పనిచేస్తుంది. అవును, కరెక్ట్. వండర్. సార్ నమస్కారం సార్. ఆ, నమస్కారం. సార్ ఇప్పుడు 4 to 8 అగ్రివేషన్ ఎగ్జాంపుల్ లైకోపోడియం అని చెప్పారు కదా సార్, అది క్రానిక్ గా కూడా వర్క్ చేస్తుంది అన్నారు. అవును. మనము అక్యూట్ లో వచ్చినప్పుడు 30 పొటెన్సీలు మాక్సిమం నేనైతే యూజ్ చేస్తాను సార్ 30లని. ఉమ్. అయితే ఇదే 30 పొటెన్సీ ఆ క్రానిక్ కాన్స్టిట్యూషన్ కు పనిచేస్తుందా, లేకపోతే 200 వేయాల్సిన సిచ్యువేషన్ మాక్సిమం ఉంటుందని నేను అనుకుంటున్నా సార్. 30లో పనిచేయది, క్రానిక్ గా తగ్గాలంటే మినిమం 200 వాడాలని అంటాం కదా సార్. ఇప్పుడు వేసిన ఈ లైకో అనేది 30ని వేసినాము, కానీ క్రానిక్ వచ్చేదానికి 200 వేయాల్సి వస్తుంది కదా సార్. ఇది దాన్ని ఎట్లా వెయ్యాలి కవర్ చేస్తారు సార్? వెయ్యాలి, అదే 30 అయిపోయాక 200 వేయాలి. ఆ ఓకే ఎక్యూట్ సార్, నుంచి బయటకు వచ్చాక 200 వేయాలి. ఓకే సార్. కానీ ఇదే 30 కాన్స్టిట్యూషనల్ గా క్రానిక్ గా వచ్చేదాన్ని పనిచేయదు కదా సార్. అది అంటేనండి సార్, ఈ ఎక్యూట్ తగ్గిందంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈ ఎక్యూట్లో ఇప్పుడు లైకోపోడియం ఇండికేట్ అయింది, మనం లైకోపోడియం ఈ పేషెంట్కి వెయ్యట్లేదు. అందుకని ఏం చేస్తాం, వాడికి జ్వరం వచ్చి లైకోపోడియంతో తగ్గింది. ఇప్పుడు మనం మేల్కొనాలి, నిద్రపోయి ఉన్నటువంటి శ్రీకాంత్ మేల్కొనాలి. మేల్కొని ఈ పేషెంట్కి లైకోపోడియంతో ఎందుకు తగ్గింది ఎక్యూటు, ఎందుకంటే వీడు క్రానిక్ గా లైకోపోడియం పేషెంట్, మనం వెయ్యట్లేదు ఆ మందు పాపం వాడికి చాలా రోజుల నుంచి. అందుకని శరీర తత్వం ఏం చేసుకుంది, వాడిని ఒక ఎక్యూట్ జ్వరం తెప్పించి వాడికి లైకోపోడియం వేసేలా చేసింది. ఇప్పుడు నేను నిద్ర మేల్కొని ఊరు నాయన వీడికి లైకోపోడియం తగ్గడానికి కారణం వాడు లైకోపోడియం పేషెంట్ రా అని నేను రియలైజ్ అయ్యి ఆ ఎక్యూట్ తగ్గిన తర్వాత మళ్ళీ క్రానిక్ గా కూడా లైకోపోడియమే వేయాలి. ఓకే సార్, ఓకే. థ్యాంక్ అర్థమైందా యూ మీకు? సార్. అర్థమైంది సార్, పొటెన్షియల్ థ్యాంక్ యూ సార్. విషయంలో కూడా మనం అన్ప్రెజుడిషియస్ గా ఉండాలి కదా సార్. సార్ మీరు ఎ- ఎల్లవేళలా ఒక హోమియోపతి వైద్యుడు 24 గంటలు మీరు మీరు నిద్ర లేపి పలానా ఆయనకి మీరు ఏం మంది వేశారంటే నేను చెప్పగలను. ఎందుకంటే మనం అంత అలర్ట్గా ఉండాలి, అంత శ్రద్ధాభక్తులు ఉండాలి. అలాంటి వాడే హోమియోపతి చేయాలి, దయచేసి ఏమనుకోవద్దు. అంతేగాని మనం అన్ని పనులు పెట్టుకుని అందులో లాస్ట్లో ఎక్కడో హోమియోపతి పెట్టామంటే వాడు చెప్పచ్చు, వాడికి పేషెంట్లు రావచ్చు, వాడి దగ్గర బోల్ డబ్బులు ఉండొచ్చు, వాడు నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు, కానీ వాడు హోమియోపతిని పనికిరాడు. ఎందుకంటే హోమియోపతి ఈజ్ ఎ సైన్స్ వేర్ ఆల్ యువర్ సెన్సెస్ షుడ్ బి ఆన్ హై అలర్ట్, రెడ్ అలర్ట్గా ఉండాలి మనం. సైన్స్ విత్ మోరల్స్. ఏదండి? సైన్స్ విత్ మోరల్స్ అంటున్నాడు హోమియోపతి. మారల్స్ లేకుండా ఏ సైన్స్ ఉండదు, నేను అనేది అది కాదు. ఉమ్. అంటే మనం ఇందులో మన సెన్సెస్ అంత అలర్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఏదో మనం మందు ఎందుకు వేసామంటే కొబ్బరి చెట్టు యొక్క చూశాను అనుకోండి, ఇంక నేను అయిపోయినట్టే అక్కడ. ఇట్ షుడ్ హ్యావ్ ఏ సౌండ్ లాజిక్ అండ్ ఏ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్, అది నేను అనేది.
ఒక రెమెడీ ఇస్తున్నప్పుడు అంతా మనం అలర్ట్గా ఉండాలి. మన చెయ్యి ఒకటిను మన బ్రెయిన్ ఒకటి చేయకూడదు. కరెక్ట్. ఓకే సార్. సార్ మరి ఈవేళ మరి మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే నాకు గురు పౌర్ణిమ ఉంది. బట్ అన్నయ్య అడిగారు కాబట్టి ఇంకా తప్పలేదు. సో నన్ను మీరు మన్నిస్తే నేను ఈ సెషన్ ఇక్కడతో ఆఫ్ చేసి ఐ విల్ గో ఫర్ అనదర్ థింగ్స్. ఓకేనా? సరే సార్. ఓకే ఓకే. సార్, వాసుదేవ్ నమస్తే, సార్, చిన్న నమస్కారం. డౌట్. వాసుదేవ్ సార్, వాసుదేవ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రశ్నలు అడిగారు. ఎప్పుడైనా మళ్ళీ మనం కూర్చుంటే ఒక రోజు ఎప్పుడైనా అవకాశం వస్తే మళ్ళీ ఒకసారి మనం, ఎందుకంటే చాలా మంచి ప్రశ్నలు ఉన్నాయి సార్ మీ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్ ఈవేళ ఉన్నటువంటి దానికి. నన్ను చాలా మంది అడుగుతున్నారు కూడా, ఈ చిన్న చిన్న వీడియోస్ పెట్టండి బాబు మీరని. ఎందుకంటే సో దట్ మీరు ఈ టైప్ ఆఫ్ ఇదిని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్ళగలం అని. చాలా సంతోషం వేసింది, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరోసారి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈవేళ మీరు వీలైనంత వరకు మీ గురువు గారు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు గారు ఉంటారు, వారి సాన్నిధ్యంలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి మానసికంగా. కానీ గురువు గనుక భౌతికంగా ఉంటే ఇంకా మంచిది. భౌతికంగా వారి సాన్నిధ్యంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. గురువు కనుక అంతర్లీనంగా ఉంటే అంతర్లీనంగా మీ సాన్నిధ్యాన్ని, వారి సాన్నిధ్యాన్ని మీరు అనుభవించండి. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురు సార్. బ్రహ్మ గురుర్ విష్ణు థ్యాంక్ యూ సార్. గురుర్దేవో మహేశ్వర వాసుదేవ. గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరియు చంద్రమోహన్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. వాసుదేవ్. వాసుదేవ్ వాసుదేవ సార్. వాసుదేవ్ అండి, వాసుదేవ్. వాసుదేవ. వాసుదేవ.